హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చికుముకి రాష్ట్ర స్థాయి పరీక్ష ఎలా ఉంటుంది, ఏ ఏ విభాగాలు ఉంటాయి అనే అంశాన్ని ఈ వీడియోలో పరిశీలన చేద్దాం. ఇది తొలిసారి చికుముకి పరీక్షకు హాజరవుతున్న వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఓవరాల్గా విషయానికి వస్తే మనకు ఏపీలో మొత్తం 26 డిస్ట్రిక్ట్స్ కలవు. ఈచ్ డిస్ట్రిక్ట్ నుంచి 2 టీమ్స్, ఒకటి గవర్నమెంట్ స్కూల్ నుంచి ఒకటి ప్రైవేట్ స్కూల్ నుంచి మొత్తం 52 టీమ్స్ వస్తాయి. ఒక్కొక్క టీం అంటే ఎంతమంది విద్యార్థులు అంటే 3 స్టూడెంట్స్, ఒకరు 8th నుంచి, ఒకరు 9th నుంచి, ఒకరు 10th నుంచి అన్నమాట. ఇక మొదటి అంశానికి వస్తే ఇక్కడ చూపిన అంశాలన్నీ కూడా స్టేట్ లెవెల్లో జరపడం జరుగుతుంది. మొదటిది టెస్ట్, యాజ్ యూజువల్గానే మీకు మామూలుగా ఒక టెస్ట్ నమూనా చూపించడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా చూసినట్టే మీరు ఏదైతే స్కూల్ లెవెల్లో, మండల్ లెవెల్లో మరియు డిస్టిక్ లెవెల్లో రాశారో అదేవిధంగా స్టేట్ లెవెల్లో కూడా ఇక్కడ చూపినట్టుగానే మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉంటాయి అంటే 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ చూపినట్టుగానే 40 ప్రశ్నలు ఉంటాయి. మరి ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే ఇది ముగ్గురు విద్యార్థులు కలిసి రాస్తారు. ప్రతి అంశాన్ని కూడా ముగ్గురు విద్యార్థులు టీం ఫేస్ చేస్తుంది. నెక్స్ట్ క్విజ్ అనమాట. ఇందులో 6 కార్నర్స్ ఉంటాయి. అంటే ఈచ్ కార్నర్ అంటే ఏంది అని అంటే ఒకటి మ్యాథ్స్, ఫిజికల్ సైన్సు, బయాలజికల్ సైన్సు, సోషల్, జీకే, లాజికల్ ప్రశ్నలు అనమాట. అంటే ఎలా ఉంటుంది అని అంటే మొత్తం విద్యార్థులు 52 కదా, ఈ 52 విద్యార్థుల్ని 5 రూమ్స్లో అడ్జస్ట్ చేస్తారు. ఉదాహరణకి ఒక్కొక్క రూమ్లో 10 స్టూడెంట్స్ అని అనుకున్నాం. ఒక 2 రూముల్లో మాత్రం 2 విద్యార్థులు, మొత్తం మీద ఒక 5 రూముల్లో అడ్జస్ట్ చేసినారు అని అనుకున్నాం. ఆ నిర్ణయాన్ని బట్టి అక్కడ బోర్డు పైన 1 నుంచి 30 వరకు నెంబర్స్ రాసి ఉంటారన్నమాట. 1 to 10, తర్వాత 11 to 20, తర్వాత 21 to 30 ఇలా రాసి ఉంటారు. ఒక్కొక్క మొదట రూము అని అనుకున్నాం. మొదటి రూమ్లో మ్యాథ్స్ టీచర్ వచ్చి మీకు ఏ ప్రశ్న కావాలి అని అడుగుతారు. మొత్తం 10 మందిలో ఒక టీచర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అడిగితే మరొక టీచర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా అడుగుతారు. దాదాపు అందరు విద్యార్థులకు ఈక్వల్ ప్రయారిటీ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇట్లా 30 ప్రశ్నలు మనకు అందుబాటులో ఉంచుతారు. ఉదాహరణకు మొదటి టీం వాళ్ళు 1వ ప్రశ్న చూజ్ చేసుకున్నారు అని అంటే దాని పక్కన టిక్ మార్క్ ఉంచుతారనమాట. అలా ఉంచినాక ఇక ఆ మ్యాథ్స్కి సంబంధించి 1వ క్వశ్చన్ మళ్ళీ రిపీటెడ్గా అడగడానికి అవకాశం ఉండదు. నెక్స్ట్ విద్యార్థులు అలాగనే ఉంటారు. ఇప్పుడు మ్యాథ్స్ టీచర్ అయిపోతానే ఫిజికల్ సైన్స్ టీచర్ వచ్చి ఈ 10 మందికి నిర్వహిస్తారు. ఇలా 5 రూముల్లో కూడా ప్రతి రూమ్కి మ్యాథ్స్ టీచర్ వెళ్తారు, మరియు ఫిజికల్ సైన్స్ టీచర్ వెళ్తారు, బయాలజికల్ సైన్స్ టీచర్ వెళ్తారు, సోషల్ టీచర్ వెళ్తారు, జీకే టీచరు మరియు లాజికల్ సంబంధించిన టీచర్లు. ఇలా టీచర్లు రొటేట్ అవుతారు. పిల్లలు మాత్రం ఫిక్స్డ్గా 5 రూముల్లో అలా కూర్చుంటారు. ఈ విధంగా అందరి విద్యార్థులకు కూడా ఈ 6కి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. కరెక్ట్ మార్కు 10 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది జనరల్గా. ఒకవేళ వాళ్ళు రాంగ్ చెప్తే వాళ్ళ తర్వాత టీంకి పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ తర్వాత టీం కానీ కరెక్ట్గా చెప్తే వాళ్ళకు 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అనమాట. అంటే మొదట పరీక్ష రాస్తారు 40 మార్కులకు. ఇక్కడ ప్రతి టీంకి ఒక్కొక్క ప్రశ్న, అంటే మ్యాథ్స్కి సంబంధించి ఒక ప్రశ్న, ఫిజికల్ సైన్స్కి ఒక ప్రశ్న, ఇలా 6 క్వశ్చన్స్ వస్తాయి. పక్కన వాళ్ళు తప్పు చెప్పినటువంటి ప్రశ్నలు కూడా మనం ఫేస్ చేయవచ్చు. ఇలా జరుగుతుందన్నమాట. ఈ 30 క్వశ్చన్స్లో కొందరికి ఈజీ రావచ్చు, కొందరికి టఫ్ రావచ్చు. అది వాళ్ళే పిక్ చేసుకుంటారు కాబట్టి అక్కడ వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. నెక్స్ట్ ప్రాక్టికల్స్ అనమాట. ఈ ప్రాక్టికల్స్ ఎలా జరుగుతాయో ఒక్కసారి మనము చూస్తూ గమనిస్తూ మాట్లాడుకున్నాం. ఇక్కడ ఒకసారి ప్రాక్టికల్స్ జరిగే వాతావరణాన్ని గమనించండి. ఇక్కడ ముగ్గురు టీం కలిగిన విద్యార్థులకు ఒక పెట్టె ఇవ్వడం జరిగింది. ఆ పెట్టె ఎలా ఉంటుందో కూడా నేను మోడల్ చూపిస్తాను, ఒకసారి గమనించండి. ఇక్కడ చూడండి, ఇలాంటి ఒక బాక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బాక్స్లో కొన్ని జిప్లాక్ కవర్స్ ఉంటాయి. ఇలాంటి జిప్లాక్ కవర్స్, ఇందులో ఉన్నటువంటి థింగ్స్ మనం చూసి అది దేనికి సంబంధించింది అనే అంశాన్ని మనము రికగ్నైజ్ చేయవలసి వస్తుందన్నమాట. ఉదాహరణకి అలాంటి ఒక సంవత్సరంలో జరిగిన ఒకానొక పరీక్షను నేను ఇక్కడ మీ ముందర ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఇలాంటి ఒక షీట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ షీట్ అనేది జడ్జెస్ కాడ ఉంటుంది. మన కాడ ఏముంటుందంటే ఇలాంటి జిప్లాక్ కవర్స్ ఉంటాయి.
ఇలాంటి జిప్లాక్ కవర్స్ ఉదాహరణకు దీని మీద ఎంత ఉంది నెంబర్ అంటే 2 అని ఉంది, నెంబరు 2 అని ఉంది. మరి ఇక్కడ చూస్తే అది ఎక్కడుంది 1 కార్డ్ ఉందన్నమాట. ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ఒక పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పేపర్లో ఫైండ్ ద ఏరియా ఆఫ్ లీఫ్ అనేది ఒకటోదిగా ఉంది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ తయారీ అనేది రెండోది. నెక్స్ట్ వ్యాక్యూమ్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ మూడోది. మరియు వడపోత కాగితం అనేది నాలుగోది. ఈ విధంగా ఒక 10 ఎగ్జిబిట్లను ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ సౌండ్ వైబ్రేషన్. బట్ మనకిచ్చినటువంటి దాంతో ఈ ఆకు యొక్క వైశాల్యం కనుక్కోవడం అనేది ఈ థింగ్స్ ఏదైతే ఈ కాగితము, ఒక గ్రాఫ్ కాగితము, ఒక పెన్సిల్, ఇవి చూడగానే దీని యొక్క ఏరియా కనుక్కోవడం అనేది ఏంటి. అక్కడ హెడ్డింగ్స్ ఉంటాయి మరియు జిప్లాక్ కవర్స్ ఉంటాయి. ఏ జిప్లాక్ కవర్ది ఏ ఎగ్జిబిట్ అని మనం మ్యాచింగ్ చేయాలి. ఇక్కడ విద్యార్థుల్ని ఒక్కసారి మనం గమనిద్దాం. చూడండి, మొదటగా మనం విద్యార్థులకు ఈ టేబుల్ ఇస్తాను, ఈ పట్టిక ఇస్తానే వెళ్ళిన విద్యార్థులు ఏం చేయాలి, ఆ టీమ్ ఆఫ్ స్టూడెంట్స్ ఏం చేయాలి అంటే మనం 10 ఎగ్జిబిట్స్ ఇచ్చినాం, అసలు 10 జిప్లాక్ కవర్స్ ఉన్నాయా లేదా చూడాలి. తర్వాత ప్రతి జిప్లాక్ కవర్లో ఉన్నటువంటి విషయాన్ని పరిశీలన చేసి వాళ్ళకి ఇక్కడ ఒక షీట్ ఇచ్చిండారు, గమనించండి. ఈ షీట్లో 10 ఎగ్జిబిట్స్ ఉన్నాయి. ఈ 10 ఎగ్జిబిట్స్కి ఈ జిప్లాక్ కవర్లోది ఏది మ్యాచ్ అవుతుంది. ఉదాహరణకు ఇది 7 అని ఉంది, ఇక్కడ 7లో ఇక్కడ 1 అనేది, ఇక్కడ పేరు వచ్చి 1, ఇక్కడ యాక్చువల్లీ ఆ జిప్లాక్ కవర్లో 7 అని ఉంది. సో ఈ 1కి పక్కనే 7 అని ఇవ్వాలి. ఈ విషయము ఇచ్చిన 15 నిమిషాల్లోనే వాళ్ళు రికగ్నైజ్ చేసి ఇచ్చేయాలి. ఆ తర్వాత ఒక్కొక్క ఎగ్జిబిట్ని వాళ్ళు మనకు ప్రూవ్ చేస్తూ అక్కడ ఉన్న జడ్జెస్కి చూపించాలి. ఒక్కసారి ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేయండి. విద్యార్థులందరూ కూడా ఇప్పుడైతే చెక్ చేసుకునే జతలో ఉన్నారు. ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు, వీళ్ళు జడ్జెస్ అన్నమాట. వీళ్ళు ప్రతి ఎగ్జిబిట్ని ప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలా. ఆ ప్రూవ్ చేసి ఇచ్చిన తర్వాత ఏం చేయాలి అని అంటే వాళ్ళు మార్క్స్ వేసుకుంటారు. అదనమాట, ఆ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ మరో విషయానికి వద్దాం. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ఇక్కడ 10 ప్యాకెట్స్ 1 పేపర్, 1 ప్యాకెట్తో ఎలా మనం చేయాల్సింది, ఎగ్జిక్యూట్ చేయాల్సింది వీలైనంత వరకు స్మాల్టే ఉంటాయి. వీటికి సంబంధించి గత సంవత్సరంలో ఏం జరిగింది, ఎలా చేయాల్సింది అనే సంబంధించినటువంటి వీడియో చేయడం జరిగింది. దాని లింకును కింద డిస్క్రిప్షన్లో ఇచ్చారు, ఒక్కసారి పరిశీలన చేయండి. స్టేట్కి వెళ్ళే విద్యార్థులకు తప్పనిసరిగా ఇదే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే డయాగ్రామ్ గివ్వమండం అన్నమాట. సాధారణంగా ఇది 3 రోజులు జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రత్యేక పరిస్థితుల్లో 2 డేస్కి కుదించడం జరుగుతూ ఉంటుంది. ఈ డ్రాయింగ్ అనేది టెక్స్ట్ బుక్కు సంబంధించినటువంటి డ్రాయింగ్ కాకుండా ఏదైనా ఒక జనరల్ అంశం, ఉదాహరణకి ఓజోన్ పరిరక్షణ లేదా వాయు కాలుష్యాన్ని ఎలా తగ్గిస్తారు, ఇలాంటి ఒక అంశం ఇచ్చేసి డ్రాయింగ్ ఇమ్మని అంటూ ఉంటారు. నెక్స్ట్ మీట్ ఏ సైంటిస్ట్ మరియు ఫీల్డ్ ట్రిప్కు, ఉదాహరణకి సాధారణంగా ఈ చెకుముకి ప్రోగ్రామ్ అనేది 3 రోజులు జరిగితే లోకల్గా ఉన్నటువంటి ఫీల్డ్ ట్రిప్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఎనీవే వీటి యొక్క క్యుములేషన్ అంటే సాధారణంగా వేటి క్యుములేషన్ అంటే టెస్టు, క్విజ్ మరియు ప్రాక్టికల్స్కి సంబంధించిన క్యుములేషన్ మార్క్స్ను దృష్టిలో ఉంచుకొని విజేతలను నిర్ణయించడం జరుగుతుంది. ఇంకా ఈ చెకుముకి పరీక్షలో మిగిలిన విశేషాలు ఎలా ఉంటాయనేది కూడా మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, గాజు పెంకుల పైన నడచడము అనేది ఒక టాస్క్ అన్నమాట. ఇక్కడ ఎక్కువ ఆధార వైశాల్యం ఉన్నప్పుడు పీడనం తగ్గుతుంది అనే నియమం ఆధారంగా ఇక్కడ పనిచేస్తూ అక్కడికి వచ్చిన సందర్శకుల్ని ఆశ్చర్యానికి మరియు సైంటిఫిక్గా అక్కడ ఉన్న రీజన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక వెనక గమనిస్తే మనకు చెకుముకి జన విజ్ఞాన వేదికకి సంబంధించినటువంటి బుక్స్ అమ్మడం జరుగుతుంది. ఒక ఆస్ట్రోనాట్ బొమ్మ ఉంచేసి అందులో హెడ్ అనేది ఖాళీగా పెడతారు. ఆ హెడ్లో మనం నిలబడి ఫోటో ఎత్తుకోవచ్చు. ఇంకా కొన్ని విశేషాలని ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ రకరకాల శాటిలైట్ నమూనాలు ఎలా ఉంటాయి అనేటువంటి ప్రదర్శన ఉంచుతారు. స్టేట్ లెవెల్ కదా, ప్రతి క్షణము విజ్ఞానదాయకంగా వినోదాత్మకంగా ఉంటుందన్నమాట. ఇలా అన్నీ కూడా మనము అబ్జర్వ్ చేయవచ్చు చుట్టుపక్కల ఉంచినటువంటివి. అదేవిధంగా కొంతమంది నిపుణులైనటువంటి ఈ విధంగా ఇక్కడ గమనిస్తున్నారు కదా,
వీళ్ళు నిపుణులైన వాళ్ళని పిలిచి రకరకాల ఎగ్జిబిట్లను ప్రాక్టికల్గా ప్రదర్శింపజేయడం జరుగుతుంది. సైన్స్లో ఉన్న మ్యాజిక్లను మర్మాలను వాళ్ళు చూపడం జరుగుతుంది. ఏదేమైనా స్టేట్ లెవెల్ది అనేది చాలా మంచిగా ఉంటుంది. మనం ఖచ్చితంగా పాల్గొనడానికి ఉంటుంది. ఇక్కడ ఊపుతున్నారు, గమనించండి. ఊపితే చూడండి, ఊపిరితిత్తులు ఎలా బాగా పూర్తి కెపాసిటీ లంగ్స్ ఎలా ఉన్నది మనకు అర్థమవుతుంది. ఈ విధంగా ప్రముఖులందరూ కూడా వచ్చి వాళ్ళ ఎగ్జిబిట్లను మనకు చూపడం జరుగుతుంది. అదేవిధంగా ఒక శాటిలైట్లకు సంబంధించినటువంటి ఒక బస్సును ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఉంచుతారు. ఆ బస్సులోకి వెళ్తే మనకు రకరకాల శాటిలైట్స్, ఎర్త్కు సంబంధించిన 3D మోడల్స్, ఇవన్నీ కూడా మనకు ఆ పరిసరాల్లో ప్రతి అంశము మనకు విజ్ఞానదాయకంగా ఆనందదాయకంగా ఉంటుంది. ఏదేమైనా స్టేట్ లెవెల్లో పాల్గొనడం అనేది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ను బాగా యూజ్ చేసుకొని ఈ వీడియో ఎంతో కొంత వాళ్ళకు ఇన్ఫర్మేటివ్గా అక్కడికి వెళ్ళే వాళ్ళకి గైడెన్స్గా ఉంటుందని భావిస్తున్నాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.